బ్రేకింగ్ న్యూస్ కిడ్నీ రాకెట్ ఇష్యూలో దర్యాప్తు ముమ్మరమైంది. అలకనంద హాస్పిటల్ చైర్మన్ సుమన్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న డాక్టర్ల కోసం గాలిస్తున్నారు. మరోవైపు నిజ నిర్ధారణ కమిటీ విచారణ కొనసాగుతోంది. డోనార్స్ తమిళనాడుకి చెందిన ఇద్దరు భర్త వదిలేసిన మహిళలుగా గుర్తించారు. మార్పిడి చేయించుకున్న వారు కర్ణాటకకు చెందిన రాజశేఖర్, కృపాలతగా తేల్చారు. ఆర్థిక సమస్యలతో ఉన్న పేద ఒంటరి మహిళలే టార్గెట్ గా ముఠా డీల్ చేస్తోంది. అలకనంద హాస్పిటల్ కి సంబంధించి జరుగుతున్న రాకెట్ దందాను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ కేసులో ఇప్పటికే చైర్మన్ సుమన్ తో పాటు ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేశారు? ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? కిడ్నీ రాకెట్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా ఈ అలకనంద ఆసుపత్రికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన డాక్టర్లకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సరూర్ నగర్ పోలీసులు ఓవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తుంటే ప్రభుత్వం కూడా నిజ నిర్ధారణ కమిటీ వేసి మరోవైపు ఈ కేసును విచారిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇద్దరు మహిళలు పేద నిరుపేద ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారికి కిడ్నీలు అమ్ముకుంటే పెద్ద ఎత్తున లక్షల రూపాయలు డబ్బులు వస్తున్నాయని ప్రేరేపిస్తూ ఒక ముఠా ఒక ప్లాన్ ప్రకారమే ఈ కిడ్నీ రాకెట్ను నడిపిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే అలకనంద ఆసుపత్రికి చెందినటువంటి సుమంత్ కీలక సూత్రధారిగా కూడా పోలీసులు తేల్చారు. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా మనం చూడొచ్చు, తమిళనాడుకు సంబంధించినటువంటి ఇద్దరికి దాతలను ఉంటే ఇక్కడ కర్ణాటకకు సంబంధించిన వారు పేషెంట్స్ ఉన్నారు. హైదరాబాద్లో సర్జరీ జరిగింది. ఇదంతా కూడా ఒక ముఠా కేంద్రంగానే ఇదంతా జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే పోలీసుల దర్యాప్తు కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అలకనంద ఆసుపత్రిలో సర్జరీ చేసిన డాక్టర్లు ఎవరు అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా సుమంత్ని విచారించినటువంటి పోలీసులు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పవన్, పూర్ణిమ అనే ఇద్దరు ఏజెంట్ల ద్వారానే వారు హైదరాబాద్కు వచ్చినట్టుగా కూడా గుర్తించారు. అయితే ప్రధానంగా తమిళనాడుకు చెందినటువంటి ఒంటరి మహిళలు ఇద్దరు నస్రీన్ బేగం, ఫిర్దోస్ బేగంలకు పెద్ద ఎత్తున డబ్బుల ఆశ చూపి కిడ్నీలు అమ్ముకునేందుకు వారిని ప్రేరేపించినట్లుగా కూడా తెలుస్తుంది. వారిని హైదరాబాద్కు తీసుకొచ్చిన అనంతరం కిడ్నీ సమస్యతో సతమతమైనటువంటి బెంగళూరుకు చెందిన ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా కూడా వీరి కిడ్నీ సమస్యతో అనేక రోజులుగా వీరు సతమతం అవుతున్నట్లుగా కూడా గుర్తించినటువంటి ఈ ముఠా వారిని పిక్ చేసి బెంగళూరుకు సంబంధించినటువంటి అడ్వకేట్ రాజశేఖర్, స్టాఫ్ నర్సు కృపలత, ఈ స్టాఫ్ నర్సు కృపలత సివిల్ ఇంజనీర్ భార్య అని కూడా తెలుస్తుంది. వీరిద్దరూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. వారిని ముఠా ఇక్కడికి పిలిపించి పెద్ద ఎత్తున డీల్ చేసుకొని దాదాపు లక్షల రూపాయలు ఆశ చూపి వారిని హైదరాబాద్కు తరలించారు. వీరిద్దరిని తమిళనాడుకు సంబంధించినటువంటి దాతలను, కర్ణాటకకు సంబంధించినటువంటి వీరిద్దరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నటువంటి వారిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి అలకనంద ఆసుపత్రి కేంద్రంగానే ఈ సర్జరీ జరిగినట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా వీరికి సహకరిస్తున్నటువంటి వారు ఎవరు, ఈ ఏజెంట్లు ఎవరు అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఇందులో దాదాపు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా సౌత్ ఇండియా కేంద్రంగా కొంతమంది ఆర్ఎంపీ ఏజెంట్లను పెట్టుకొని ఈ కిడ్నీ వ్యవహారం, కిడ్నీ రాకెట్, కిడ్నీ ముఠాకు సంబంధించినటువంటి ప్రతినిధులు కార్యకలాపాలు కొనసాగుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ అలకనంద ఆసుపత్రిలో ఇప్పటి వరకు దాదాపు 10కి పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటర్ ఆపరేషన్స్ కూడా జరిగినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో విజయవాడకు సంబంధించిన వారు కూడా సర్జరీ జరిగినట్లుగా గుర్తించిన నేపథ్యంలో అక్కడికి కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి సరూర్ నగర్ పోలీసుల బృందం విచారణ నిమిత్తం వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, మొత్తం దాదాపు 10కి పైగా ఆపరేషన్లు జరిగితే మరి ఎంతమంది డాక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు? ఎందుకంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరుగుతూ నెఫ్రాలజిస్టు, యూరాలజిస్ట్తో పాటుగా అనెస్థేషియా డాక్టర్లు, వైద్య బృందం, ఐసీయూ ఇదంతా సెటప్ ఈ హాస్పిటల్లో ఉండాలి. కానీ డిఎంహెచ్ఓ అధికారులు, వైద్య శాఖ అధికారులు దాడులు చేసిన సందర్భంలో డాక్టర్లు పరారు కావడం, అసలు డాక్టర్ల వివరాలు, పేషెంట్ల పూర్తి స్థాయి వివరాలు కూడా మెయింటైన్ చేయకుండా
సర్జరీలు నిర్వహించడం అనేది పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తులో కూడా కీలక విషయాలు బయటపడుతున్నాయి. అటు నిజ నిర్ధారణ కమిటీ కూడా దీనికి సంబంధించినటువంటి సీరియస్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తుంది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇటు డోనర్స్ని, దాతలను, ఇటు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ట్రాన్స్ప్లాంట్ తీసుకున్నటువంటి రిసీవర్స్ కూడా ఇప్పటికే నిజ నిర్ధారణ కమిటీ బృందం ఉస్మానియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ నాగేంద్ర నేతృత్వంలో త్రిసభ్య కమిటీ కూడా వారిని విచారించింది. కీలక విషయాలు కూడా రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి మహిళలే ఈ కిడ్నీ దాతలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వారికి ఇంకా డబ్బులు కూడా అందలేదు, కానీ డీల్ మాత్రం మధ్యలో ఏజెంట్లు చేసినట్టుగా కూడా పోలీసులు ఇటు నిజ నిర్ధారణ కమిటీ కూడా గుర్తించింది. అయితే రాజశేఖర్కి సంబంధించినటువంటి ఎవరైతే కిడ్నీ రిసీవ్ చేసుకున్నటువంటి రాజశేఖర్ అడ్వకేట్ కొడుకు ప్రదీప్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం ముఠా వెనుక ఉన్నటువంటి హైదరాబాద్ చెందినటువంటి డాక్టర్లు ఎవరు, తమిళనాడు, కర్ణాటకకు సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, ఈ ముఠాకు సంబంధించినటువంటి లింక్స్ వరకున్నాయి అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. నిజ నిర్ధారణ కమిటీ ఈరోజు సాయంత్రం నివేదిక ఇచ్చిన అనంతరం కూడా ప్రభుత్వం ఈ కిడ్నీ రాకెట్ పైన కూడా కీలక చర్యలు తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, అలకనంద రాకెట్ కిడ్నీ రాకెట్ దందా ఇష్యూకి సంబంధించి ఇప్పటికే డోనార్స్ అండ్ రిసీవర్స్ ని గుర్తించారు పోలీసులు. అయితే ఒంటరి మహిళలే టార్గెట్ గా ఈ ముఠా డీల్ చేస్తుంది. ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు ఇంకా గాలింపు చర్యలు చేపట్టారు.